హలో హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈ మొక్కను చూస్తున్నారు కదా. ఈ మొక్కనైతే నాకు తెలియక ముందైతే ఈ మొక్కను తీసుకొచ్చుకున్నాను అనమాట. తీరా తీసుకొచ్చాక అంటే నేను రణపాలనే ఆకు గురించి అయితే విన్నాను, కానీ ఆ రణపాల ఆకు ఇదే అని నాకు తెలియదు అనమాట. తీరా తెలిసిన తర్వాత ఎవరు అడిగినా కానీ రణపాల అంటే కొంతమంది కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా, ఆ స్టోన్స్ని కరగడానికైతే ఇది అనేది చాలా యూజ్ అవుతుంది. నా దగ్గర చాలామంది తీసుకెళ్లారు అనమాట. మొక్కలు తీసుకెళ్లారు, ఆకులు తీసుకెళ్ళే వాళ్ళు ఆకులు తీసుకెళ్లారు. ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి అనమాట. ఇల్లంతా జస్ట్ ఒక ఆకు పడ్డం, ఇంకా దానికి మొక్కలు అనేవి ఏర్పడ్డం చాలా ఉన్నాయి. అంటే అనవసరంగా పీకేయడం కూడా అయిపోయిందనమాట. అంత బాగా పెరుగుతుంది. ఒక ఆకు జస్ట్ అలా నేల మీద పడి పిల్లలు కొంచెం మా పిల్లలు చిన్న పిల్లలు అనమాట. వాళ్ళు ఏంటి గబక్కన తుంచడం ఆడడం అట్లా చేస్తుంటారు. వాటికి కూడా వాటికి కూడా మొక్కలు వచ్చేసినాయి. అట్లా ఇల్లంతా మొక్కలన్నీ స్ప్రెడ్ అయిపోయినాయి అనమాట. ఇదైతే చాలా యూజ్ అవుతుందని అంటే వాడే వాళ్ళు చాలామంది చెప్పారు. కిడ్నీ స్టోన్స్ అనేవి కంట్రోల్కి వచ్చినాయి అని చెప్పేసి. మీలో ఎవరన్నా ఈ మొక్క టేస్ట్ చేసింటే చెప్పండి. నేను టేస్ట్ చేస్తే అయితే నాకు మార్నింగ్ టైంలో అయితే పుల్లగా ఉన్నట్లు అనిపించింది, ఈవినింగ్ టైంలో చప్పగా ఉన్నట్లు అనిపించింది. ఇది కషాయంగా కానీ లేకపోతే నమిలి వాటర్ తాగినా సరిపోతుంది.